ప్రతి ముక్కోటి ఏకాదశికి కోరిన కోరికలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనానికి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికే వస్తున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నీరుగొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో కొలువై ఉన్న స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని వీరన్న చౌదరి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందుగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే ప్రజలు భక్తిభావంతో వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. రానున్న పుష్కరాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక పార్లమెంట్ మెంబర్ దగ్గుపాటి పురంధేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరిలు విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ముల్లపూడి మురళీకృష్ణ, కోయిలమూడి వెంకటేశ్వరరావు రెడ్డి, వెంకన్న దొర, తగరంపూడి గణపతి, ఉప్పలపాటి అబ్బులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భక్తి భావంతో ఈవేళ మన తెలుగు ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలామంది తిరుమలకి వెళ్ళారు. కానీ మనం 2007 సంవత్సరంలో ఈ ఉత్తర ద్వారం ఇటు నుంచి మనం కోరుకొండలో పెట్టిన దాని నుంచి నేను తిరుమలకి ఎప్పుడు కూడా ఉత్తర ద్వారం వెళ్ళలేదు. మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం చేసుకుంటమే నాకు ఆనవాయితీ. కరోనా సమయంలో రాలేదు, కానీ మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా ఉత్తర ద్వారం మన నియోజకవర్గంలో కోరికలు నెరవేర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం ఉత్తర ద్వారం ఉన్నట్టు చేసుకుంటే ఒక ఆనవాయితీగా మనకి వస్తుంది. దాన్ని భక్తులు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక 5,000 మంది దాకా ఇప్పుడు దాకా దర్శనం అయిందని చెప్పి అధికారులు మన అన్నవరం దేవస్థానం వారు చెప్పారు. వారు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. అలాగే దైవక్షేత్రాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భక్తి పూర్వంతో జరుగుతుంది. అలాగే రేపు రాబోయే పుష్కరాలు కూడా ఏదైతే ప్రయాగలో జరిగిందో అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అయోధ్య వెళ్ళి రాముడి వారి అయోధ్యలో దర్శనం చేసుకొచ్చి ప్రయాగ కంటా కూడా మన రాష్ట్రంలో రేపు రాబోయే 2027 సంవత్సరంలో పుష్కరాలని అంతకంటే కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తానికి కూటమి ప్రభుత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన స్థానిక ఎంపీ గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు బొడ్డు చౌదరి గారు అందరూ కూడా పుష్కరాలలో మన రాజమండ్రితో పాటు మన నియోజకవర్గం ఏటుపట్టులో ఉన్న పుష్కర ఘాట్లని కానీ మన లక్ష్మీనరసింహ గుళ్ళు కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ భక్తులకి ఇదే స్ఫూర్తితోటి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు మన రాజానగరం నియోజకవర్గం ప్రజల తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోరుకొండ లక్ష్మీస్వామికి.